హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మంజులాని. ఈరోజైతే చిలకడ దుంపలు అదే స్వీట్ పొటాటోని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొంతమంది ఎక్కువ నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటారండి. అలా ఎక్కువ నీళ్ళల్లో వాటర్లో ఉడకబెట్టినవి చప్పగా ఉంటాయి. అలా అయితే మనకి అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి. అలా కాకుండా ఒక ఈజీ పద్ధతిలో టేస్టీగా ఉడకబెట్టుకోవడం ఎలాగో చూపిస్తాను. ఇలా దుంపలన్నిటిని ఒక 10 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడుక్కొని, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇదిగో ఇలా మీడియం సైజులో ముక్కలన్నీ కట్ చేసి నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలండి. తర్వాత మందంగా ఉన్న ఒక కుక్కర్ గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో ముక్కలన్నీ వాటర్ తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. రెండు స్పూన్ల బెల్లం అయితే వేస్తున్నాను. తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ ముక్కలకు సరిపడా మాత్రం నేను వేస్తున్నాను ఇక్కడ. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని దాని మీద కరెక్ట్గా సరిపోయే మూతని పెట్టుకోవాలి. ఇక అంతేనండి. స్టవ్ అయితే బాగా సిమ్లో పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఇలా ఒకసారి నొక్కి చూసుకుంటే తెలిసిపోతుంది. మగ్గకపోతే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కలర్ కూడా మారిపోయింది, చూసారా ఎలా వచ్చిందో. వైట్గా ఉన్న ఇందాక చాలా తెల్లగా ఉన్న దుంప కాస్త కలర్ మారింది. ఇక ఉడికిపోయినట్టే అనమాట. ఒకసారి నొక్కి చూస్తే తెలిసిపోతుందండి. ఇంకా దుంపలన్నీ మగ్గిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే చిలకడ దుంప స్నాక్ రెడీ. తీయగా పొట్టుతో పాటు తినేసే చిలకడ దుంప చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.